హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లంచ్లోకి పాలక్ ఫ్రై చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: పాలకూర చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వెల్లుల్లి ఒక 10 రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను, ఎండుమిర్చి ఒక 8 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పాలక్ పాలక్ చాలా మంచిదండి హెల్త్కి. చాలా విటమిన్స్ ఉంటాయి. చాలా మంచిది. ఆడవాళ్ళకైతే ముఖ్యంగా చాలా మంచిది. ఎక్కువగా తింటూ ఉండాలి పాలకూర. నేనైతే ఇక్కడ మొక్కకూర తీసుకున్నానండి. మొక్కకూర అంటే వేర్లతో ఉన్నదైతే మనకి ఇంకా మంచిది. చిన్న కట్టలు 2 తీసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూపిస్తాను చూడండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఓన్లీ 3 అంతే. మనం బాండీలో కొంచెం నూనె పోసుకున్నాను. నూనె కొంచెం హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు మనం దంచి పెట్టుకున్నాం కదా, అవి వేసేసాను. అవి కొంచెం వేగాక ఎండుమిర్చి వేసేద్దాము. ఇవి కొంచెం వెల్లుల్లిపాయలు వేగినాయి కదా, ఎండుమిర్చి వేసేద్దాము. పాలకూర ఎక్కువగా కుక్ చేసుకోకూడదండి. ఆకుకూరలు ఏవైనా అంతే. మనం ఎంత తక్కువసేపు కుక్ చేసుకుంటే అంత క్యాలరీస్ మనకి మంచిగా వస్తాయి. అందులో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి వస్తాయి. నేను ఇది యూట్యూబ్లోనే శివ మధు ఛానల్ నుంచి చూసి అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నానండి. మీకు కూడా నేను చేసి చూపిద్దామని చెప్పి నేను ఇది వీడియో చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, ప్లస్ హెల్తీ. అందుకే నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. అంతే అండి. ఇంకా ఎండుమిర్చి వేగినాయి కదా, ఇప్పుడు మనం ఇంకా పాలక్ వేసేసుకుందాము. ఒక్కసారి మనం కలబెట్టేసుకుందాం మొత్తం. ఇది మనం కొంచెం వేగాక వాటర్ పోసుకుందాము. ఒక 5 మినిట్స్ అలా వేగాక ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఒక 5 మినిట్స్ అలా వేగాక వాటర్ పోసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేగింది కదా, ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి, అందుకే నేను కొంచెం తక్కువ వేసాను. మీరు కూడా చూసి తక్కువగా వేసుకోండి. ఉప్పు, కొద్దిగా పసుపు వేద్దాము. అంతేనండి, ఇంకేం ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు. ఇట్లా కొంచెం వేగాక మనం వాటర్ పోసేసుకున్నాము. చూడండి, 2 కట్టలు చిన్నవి వేస్తే ఎంత కొంచెమే అయిందో. వేగితే చాలా తగ్గిపోతుందండి. వాటర్ రిలీజ్ అయింది కదా, 5 మినిట్స్ వేగింది. ఇంకా మనం ఇదిగో చిన్న గ్లాస్కి వాటర్ పోస్తున్నాను. పోసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి కలబెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అయితే ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. వాటర్ ఇంకిపోయేదాకా మూత పెట్టేసుకుందాం మనం. ఇలా మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయ్యాక చూద్దాము. నీరు ఇంకిపోయేదాకా అలా ఎగరనిచ్చేసుకుందాము. మనం ఈ ఆవిరి నీళ్ళు కూడా ఇందులోనే పోసేసుకుందామండి. చూసారా, నీరు మొత్తం లాగేసింది కదా, ఇంకా ఫ్రై రెడీ అయిపోయింది.
టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పాలక్ ఫ్రై రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బౌల్లోకి తీసేసుకున్నాను. పాలక్ ఫ్రై రెడీ అయిపోయింది. నాకు ఈ ఫ్రై ఎందుకు నచ్చిందంటే టేస్ట్ బాగుంది. ఎక్కువ పాలకూర తినగలము ఇలా అయితే. చాలా మంచిది కదా ఆకుకూరల్లో కూడా ఆడవాళ్ళకి పాలకూర చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నచ్చితే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.